యుద్ధం చేసే ధైర్యం లేనప్పుడు శాంతి అడిగే హక్కు ఉండదు. భారత్ ఫాలో అవుతున్న సూత్రం ఇది. ఓ వైపు చైనా, మరోవైపు పాక్ కుట్రలు చేస్తున్న వేళ డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేసుకోవడమే కాదు, అణ్వాయుధ విధానంలోనూ మార్పులు తీసుకొస్తోంది. ఇది నయా భారత్. శత్రువుకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తుంది అనే సంకేతాలు పంపిస్తోంది. న్యూక్లియర్ బలానికి సంబంధించి బయటకొచ్చిన ఓ నివేదిక ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏముంది? భారత్ దగ్గర ఉన్న వెపన్స్ ఎన్ని? పాక్కు ఇక కాళరాత్రులేనా? అణు విధానంలో వ్యూహాత్మక మార్పు, శత్రు దేశాలకు చెమట్లు పట్టిస్తున్న భారత్, 12 న్యూక్లియర్ ఆయుధాలు మోహరింపు, భారత్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఎన్ని, న్యూక్లియర్ వెపన్స్ లో పాక్ బలం ఎంత, పాకిస్తాన్ కు ఇక కాళరాత్రులేనా? రిపోర్టు బయటపెట్టిన సంచలనాలు ఏంటి? ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరోసారి దక్షిణాసియా కేంద్రంగా చర్చ మొదలైంది. అణుశక్తి, ఆయుధ సామర్థ్యం, పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్య భారత్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. పాకిస్తాన్ పై ఆధిక్యం సాధించిందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి రిపోర్టు బయటపెట్టింది. భారత్ దగ్గర ప్రస్తుతం సుమారు 190 అణు వార్ హెడ్స్ ఉండగా పాకిస్తాన్ దగ్గర సుమారు 170 మాత్రమే ఉన్నాయని ఆ సంస్థ అంచనా వేసింది. రెండు దేశాలు 2025లోనూ తమ అణ్వాయుధ వ్యవస్థలను ఆధునీకరించడంపై దృష్టి పెట్టాయని, ముఖ్యంగా భారత్ తన దీర్ఘ శ్రేణి అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ చైనా వరకు చేరగలిగే డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు నివేదిక తెలిపింది. పాకిస్తాన్ కూడా ఫిషైల్ మెటీరియల్ సేకరణ, కొత్త డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతను అసాధారణ తీవ్రమైన మిలిటరీ క్రైసిస్ అని ప్రకటించింది సిప్రి. అణు ఘర్షణ దిశగా వెళ్లకుండా రెండు దేశాలు నియంత్రణ పాటించినట్లు స్పష్టం చేసింది. అయినా సరే భవిష్యత్తులో ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రపంచ స్థాయిలో చూస్తే మొత్తం 9 అణు దేశాల దగ్గర కలిపి సుమారు 12,241 వార్ హెడ్స్ ఉన్నాయన్న సిప్రి, వీటిలో అమెరికా, రష్యా దగ్గరే అధిక భాగం ఉండగా చైనా వేగంగా తన అణు సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. చైనా దగ్గర ఇప్పటికే సుమారు 620 వార్ హెడ్స్ ఉన్నాయని అంచనా. ఇక కొత్త తరహా అణు ఆయుధ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి క్షిపణులు అభివృద్ధి చేయడం ద్వారా భారత్ తన వ్యూహాత్మక స్థాయిని పెంచుకుంటోందని సిప్రి స్పష్టం చేసింది. పాకిస్తాన్ కూడా తన అణు శక్తిని విస్తరించే ప్రయత్నాల్లో ఉందని, రాబోయే 10 ఏళ్లలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. సిప్రి నివేదికలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అణు ఆయుధాలపై ఆధారపడే ధోరణి పెరుగుతోందని, డిసార్మమెంట్ ప్రయత్నాలు బలహీనమవుతున్నాయని తెలిపింది. ఇకటు అణ్వాయుధ విధానానికి సంబంధించి ముఖ్యమైన అణు వ్యూహాత్మక మార్పునకు భారత్ సిద్ధమవుతోంది. తొలిసారిగా 12 అణ్వాయుధాలను మోహరించిందంటూ సిప్రి రిపోర్టులో తెలపడం సంచలనంగా మారింది. అణు వార్ హెడ్లను, వాటిని ప్రయోగించే క్షిపణులను వేరువేరు నిల్వ కేంద్రాలలో భద్రపరిచే విధానాన్ని భారత్ అనుసరించేదని, అయితే ఇప్పుడు వాటిని సిద్ధంగా ఉంచడం ద్వారా దేశ రక్షణలో ఉన్నత స్థాయి సంసిద్ధతకు సంకేతమని తెలిపింది. శాంతి సమయంలో కూడా క్షిపణులను సిద్ధంగా ఉంచడం, సముద్రంలో నిరంతర నిఘా లాంటి చర్యలు భారతదేశ రక్షణ సంసిద్ధతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయని సిప్రి నివేదిక వెల్లడిస్తోంది. అణ్వాయుధ విధానంలో వ్యూహాత్మక మార్పు జరిగినప్పటికీ ఇండియా తన ప్రాథమిక అణు విధానమైన నో ఫస్ట్ యూజ్ సూత్రానికే స్టిక్ అయి ఉంది. సరిహద్దుల్లో ఓవైపు పాక్, మరోవైపు చైనా చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు సిప్రి రిపోర్టుతో ఆ రెండు దేశాలకు, మరీ ముఖ్యంగా పాక్కు కాళరాత్రులే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధ పరిణామాలతో పాక్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. అణు బాంబులు వేస్తామని నోటికి వచ్చింది వాగింది. ఇప్పుడు సిప్రి రిపోర్టుతో ఆ వాగుడు ఆగడమే కాదు, గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ఖాయం. సిప్రి రిపోర్టుతో ఇప్పుడు అణ్వాయుధాలపై మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. న్యూక్లియర్ వెపన్స్ పై దేశాలన్నీ ఎక్కువగా ఆధారపడుతున్నాయనే రిపోర్ట్ మరింత కలకలం రేపుతోంది. అసలు వీటి చరిత్ర ఏంటి?
పరీక్షలు ఎప్పుడు మొదలయ్యాయి? ఏ దేశం దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి? 1945 జూలైలో న్యూక్లియర్ యుగం మొదలైంది. ఆ ఏడాది న్యూ మెక్సికోలో 20 కిలోల అణు బాంబును అమెరికా పరీక్షించింది. ఆ తర్వాత కొన్ని నెలలకు రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగాసాకిపై వాటిని జారవిడిచింది. 4 ఏళ్ల తర్వాత సోవియట్ యూనియన్ కూడా ఫాస్ట్ లైట్నింగ్ పేరుతో న్యూక్లియర్ అణుబాంబును పరీక్షించి పాశ్చాత్య దేశాలకు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రిటన్ 45 టెస్టులు చేస్తే ఫ్రాన్స్ 20, చైనా 45 పరీక్షలు చేపట్టాయి. 1996లో న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ఒప్పందం కుదరగా పరీక్షలు నిలిచిపోయాయి. ఆ ఒప్పందం తర్వాత మొత్తం 10 అణు పరీక్షలు జరిగాయి. 1998లో భారత్ 2 సార్లు పరీక్షలు నిర్వహిస్తే పాక్ 2 సార్లు, ఉత్తర కొరియా 6 సార్లు టెస్ట్ చేసింది. 2017లో ఉత్తర కొరియా చివరిసారిగా పరీక్షలు జరిపింది. యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఈ మధ్య రష్యా మళ్లీ పరీక్షలు మొదలుపెట్టింది. ప్రపంచంలో మొత్తం 9 దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అమెరికా, రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. 12,241 వెపన్స్ ఉన్నాయని సిప్రి రిపోర్టు చెప్తున్నా అంతకు మించే ఉండొచ్చనేది మరో అంచనా. వీటిలో 90% పైగా అమెరికా, రష్యా దగ్గరే ఉన్నాయి. రష్యా దగ్గర 5,580 అణుబాంబులు ఉండగా అందులో 1,200 రిటైర్ అయ్యాయి. అమెరికా దగ్గర 5,225 అణ్వాయుధాలు ఉండగా అందులో 1,477 రిటైర్ అయ్యాయి. 600కు పైగా వార్ హెడ్స్ తో చైనా 3వ స్థానంలో ఉంది. నిజానికి ఒక దేశం దగ్గర ఖచ్చితంగా ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా కష్టం. ఏ ప్రభుత్వమైనా తమ దగ్గర ఉన్న ఆయుధాల గురించి బయటకు చెప్పదు. అయితే వరుస యుద్ధాలతో ప్రపంచం 2గా విడిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో సిప్రి రిపోర్ట్ మరింత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచమే యుద్ధ రంగంగా మారిన వేళ అటు ఇటు అయి యుద్ధం విస్తరిస్తే న్యూక్లియర్ వార్కు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఇదే ఇప్పుడు మరింత ఆందోళనకు కారణమవుతోంది.